అందరికీ నమస్తే. మళ్ళొక రికార్డు కొట్టిన ప్రధాని మోడీ సారు ఒక్కటే ఆనకు ఆగమైంది హైదరాబాదు. సర్కారు నౌకరీ చేస్తూ కోట్లు సంపాదించిన ఒక గరీబు గిట్ల శాన ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి ఆలస్యం ఎందుకు చూద్దామా జిగర్ రాజా వార్తలు. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోడీ సారే అందరికన్నా ఫస్ట్. ఎక్కువ దినాలు ప్రధానిగా సేవలు అందించిండు. మళ్ళా అందరూ మెచ్చేటట్టు. ఒక్కటే వానకు మునిగిన పట్నం. దెబ్బకు గిట్ల మెట్రో రైలుకు లైన్లు కట్టిండ్రు జనం. గుడ్డుతోని మాజీ మంత్రి సేవలు యాద్ చేసుకున్న జనం. గాలెక్కల వేసిండంట మళ్ళా మోసం. పోతి దాగింది కూల్ డ్రింకు. ఈ వీడియో అవుతున్నది సోషల్ మీడియాలో ట్రెండింగు. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి సంధి చాచా నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్, ఇప్పుడు ప్రధాని మోడీ సారు. గిట్లా చాలా మంది ప్రధానిగా పనిచేసిరు. అయితే గిట్లా ఎక్కువ దినాలు ఎవరు పనిచేసిండ్రు అంటే అందరూ టక్కున చాచా నెహ్రూ పేరు చెప్తారు. అయితే గది నిన్నటిదాకా. ఇప్పుడు రికార్డు మారింది. ప్రధాని మోడీ సారు అకౌంట్లకు చేరింది. ప్రధాని మోడీ సారుకు ఇప్పటిదాకా ఎన్నో రికార్డులు ఉంటే ఇప్పుడు మళ్ళొక రికార్డు కొట్టిండు. అవును, మళ్ళా మన దేశంలో ఎలక్షన్లు అయినప్పటి సంది ఇప్పటిదాకా ఎక్కువ దినాలు ప్రధానిగా పనిచేసిన చరిత్ర నిన్నటిదాకా మాజీ ప్రధాని నెహ్రూకే ఉండే. ఇక రికార్డును మొత్తం మీద అయితే అలా బద్దలు కొట్టిండు ప్రధాని మోడీ సారు. వరుసగా 4399 దినాలు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని మొత్తం మీద అయితే ఒక కొత్త చరిత్ర సృష్టించిండు. ఇక ప్రధాని మోడీ సారు ఇక దేశంలో ఎవరు కొట్టని రికార్డు కొట్టుడుతోని ఇక గల పార్టీ లీడర్లు అయితే మస్తు ఖుషీలు ఉన్నారు. పువ్వు పార్టీ సర్కారు కొలువు తీరిన అన్ని రాష్ట్రాలల్లో ముఖ్యమంత్రులు గుళ్ళకు పోయి పూజ చేసిండ్రు. చూసిరు కదా, గిట్లా బయటి రాష్ట్రాలల్లో అందరూ పూజలు చేస్తే మన తన గుట్ట లీడర్లు బాగానే పూజలు చేసిండ్రు. ఇక పూజలు చేసినాక ప్రధాని మోడీ సారు చేసిన సేవలను యాద్ చేసుకున్నారు. గిట్లా ऐतिहासिक 12 साल पूरे हुए हैं और आप सभी देख रहे हैं कि जिस तरह से 12 साल के अंदर जो परिवर्तन देश के अंदर आया है, चाहे हमारी जन कल्याण की योजनाएं हों, चाहे हमारी विकास की योजनाएं हों, या नक्सलवाद आतंकवाद का खात्मा हो, या दुनिया में बढ़ता हुआ भारत का गौरव हो. ఇన్నరు కదా, ప్రధాని మోడీ సారు చాలా గొప్ప వ్యక్తి. గిన్ని దినాలు పనిచేసిన చరిత్ర ఎవరికి లేదు. గాలెక్కల పనిచేస్తున్నాడు. మళ్ళా ఆయన పథకాలు ఏరే, ఆయన కథ ఏరే అని చెప్పి మొత్తం మీద అయితే అందరూ లీడర్లు చెప్పబట్టే. ఇక లీడర్లే కాదు, బయటి దేశంలో ఉన్న పెద్ద పెద్ద మనుషులు కూడా ప్రధాని మోడీ సార్కు శుభాకాంక్షలు తెలిపిండ్రు. ఇక హాలీవుడ్ సింగరు మేరీ అయితే గిట్లా ప్రధాని మోడీ సార్కు శుభాకాంక్షలు తెలిపింది. As the tricolor flag soars proudly across the skies of India, we celebrate a historic democratic milestone in the journey of a great nation. Today, I offer my heartfelt congratulations to my friend Prime Minister Narendra Modi on becoming India's longest-serving Prime Minister. Prime Minister Modi, namaste. What a deserving recognition. Your steadfast leadership, enduring commitment to the progress, unity, and aspirations of 1.4 billion Indians, alongside your unwavering vision for a stronger Bharat, has helped shape an era of transformation. From your humble roots in Gujarat to governor and now prime minister, you are a true testament of the Indian dream. ఇన్నరు కదా, హాలీవుడ్ సింగరే ప్రధాని మోడీ సార్కు శుభాకాంక్షలు తెలుపవచ్చే. గాలెక్కన పరపతున్నది మళ్ళా బయటి దేశాలల్లా ప్రధాని మోడీ సారుకు.
ఊడ్చే కొలువు అయినా సరే సర్కారు కొలువు ఉంటే చాలు అంటారు. ఎందుకంటే పైసలు పక్కా వస్తాయి. ఒకవేళ గాచారం బాగలేక మధ్యలో కాలం చేస్తే గా నౌకరీ ఇంటోళ్ళకి వస్తుంది, రిటైర్మెంట్ అయితే పెన్షన్ వస్తుంది. అయితే గిదంతా మన లెక్క, కానీ కొందరికి గిదంతా జుజీపి. గాలకు వచ్చే జీతము వేలల్లో అయితే గాలు సంపాదించేది మొత్తం కోట్లలోనే. ఆగాగాగో చూస్తుంటే కళ్ళు జిగేలు జిగేలు అనిపిస్తున్నాయిలే. గా లెక్కన సంపాదించిండు కాక. చెవుల కమ్మలు, నడుముకు వడ్డాలము, గొలుసులు, బంగారు గిలాసులు, ఇక ఏమంట చెప్పాలి, ఒకటా రెండా? బంగారం షాపు మొత్తం ఈయనే ఉన్నది కదా. గా లెక్కన వెనకకేసిండు అన్న. ఇక గింతే కాదు, మంచిగా పెద్ద పెద్ద పులు బాటిళ్ళు, ఏక్ నెంబర్ కార్లు, ఏక్ నెంబర్ ఇల్లాలు, బయట 20 ఎకరాల భూమి, ఇంట్లో 50 లక్షల పైసలు. గిట్లా ఎంత చెప్పినా తక్కువనే. మళ్ళా అన్న చేసేది R&Bల ఇంజనీరింగ్ కొలువే. ఆస్తులు చూస్తేనేమో మొత్తం కోట్లల్లా, అన్నకు వచ్చేదేమో జీతం ఏలల్లా. గట్లున్నది మళ్ళా పరిస్థితి. ఇక అన్న పనితనం చూసి మొత్తం మీద అయితే ఏసీ బోర్లకు అనుమానం వచ్చినట్టున్నది. ఇక గందుకే గిట్లొచ్చి తనిఖీలు చేస్తే అన్న దోసుకున్నదంతా బయటపడ్డది. ఇక ఇంకేమున్నది, మొత్తం మీద అయితే ఇంజనీరు మోహన్ నాయక్ ను 14 దినాలు జైలుకు పంపిర్రు. మరి ఈ ఆఫీసరు ఎన్నో పని చేస్తాడు అనుకోగలరు మన తెలంగాణలోనే. తెలంగాణలో ఉన్న పబ్లిక్, అరే మనకు కూడా సముద్రం ఉంటే ఎంత మంచిగా ఉంటుందిరా, గా సముద్రం అంచున లాగు చేతిలో పట్టుకొని నడుస్తే ఆ ఊహే అలాగుంటుంది అని అనుకుంటారులే. ఇక హైదరాబాద్కు దగ్గరున్న వాళ్ళు అయితే మరీ అనుకుంటారు. అయితే నిన్న పడ్డ ఆనలకు గాలందరి కోరిక నెరవేరింది. ఎందుకంటే ఒక్కటే ఒక ఆనకు పట్నం అంతా సముద్రం లెక్క అయ్యింది. మళ్ళా ఎండ దెబ్బ కంటే నిన్న వాన దెబ్బనే ఎక్కువ పడ్డది కదా. ఈ ఏడాది తొలత పడ్డ గట్టి వానకే ఒట్టిగా హైదరాబాదు ఎట్లా నిండిందో చూడుండ్రి. చూసిరు కదా పట్నంలో ఏడ చూడు రోడ్ల మీద నదులు వారుతున్నాయా అన్నట్టు మొత్తం మీద అయితే వరద నీళ్లు గాలెక్కన పారినాయి. ఇక వరదలకు కార్ల పరిస్థితి పడవల తీరయ్యింది. చూసిరు కదా మొత్తం మీద అయితే పట్నంలో ఒకటే ఒక ఆనకు గట్లున్నది మళ్ళా పరిస్థితి. ఆన పడ్డప్పుడు గీ బాధ అయితే ఆనెలిసినాక ఇంకో బాధ. బండ్లన్నీ ఎక్కడ ఆగిపోయినాయి. ఫుల్ ట్రాఫిక్ జాము. ఇక కిలోమీటర్ల కమానం బండ్లు ఎట్లా ఆగిపోయినాయో చూడండి. చూసిరు కదా చూస్తుంటే బయట దేశంలో చూసినట్టే ఉన్నదిలే. గా లెక్కలు ఉన్నది మళ్ళీ ట్రాఫిక్. 1 కిలోమీటర్ ఉన్నోళ్ళకి కూడా 1 గంట పడుతుండొచ్చును. గా లెక్కన ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇక బండ్లలో ఏం పోతాము, కార్లలో ఏం పోతాము. గా మెట్రో రైలు కన్నా రయ్యున పోతే అయిపోతుందని చెప్పి అందరూ గట్ల ఆలోచన చేస్తే ఇగో గిట్లా తిరుపతి గుడి కాడ లైను కట్టినట్టే ఉన్నది పరిస్థితి.
చూసిరు కదా పుట్టవలికి సీమలు వచ్చినట్టే పబ్లిక్ మెట్రో రైలు కోసం ఎట్లా నిలబడ్డారో గట్లున్నది మళ్ళా పరిస్థితి. జర సీఎం రేవంతాలు సారు ఆలోచన చేసి వాన పడ్డప్పుడు గీ తిప్పలు లేకుండా చూస్తే మంచిగుంటది అన్నట్టు గీ 3-4 దినాలు చెడుగు పొడుగు వానలు గట్టిగానే పడతాయి అంట. జర భద్రం వల్ల చూసుకోండి. సీఎం రేవంత్ సారు జోరు చూస్తుంటే వచ్చే నెల కూడా ఏమన్నా ఎలక్షన్లు ఉన్నాయా అని అనిపిస్తున్నది. గా లెక్కన దినాము తిరుగుతున్నాడు, దినాము అభివృద్ధి పనులలో పాలు పంచుకుంటున్నాడు. మొన్న పాలమూరు పోయిండు కదా, అటెనక జడ్చెర్లకు పోయిండు. ఇక జడ్చెర్లకు పోయినాక మళ్ళీ మేడ్చెలకు పోయిండు. ఇక మేడ్చెలకు పోయినాక నిన్న పరేడ్ గ్రౌండ్కి పోయిండు. ఇక పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెద్దగానే పెట్టిండు, వానల దడిచిండు, జర ప్రశాంతంగా ఉంటాడు అనుకుంటే ఇగో గీ కార్యంలో పాలు పంచుకున్నాడు. సీఎం రేవంతాలు సారు మిషన్ లెక్కనే పని చేస్తున్నాడు కదా. అవును, మళ్ళా గా లెక్కన పబ్లిక్ దగ్గరికి పోతున్నాడు, దినాము అభివృద్ధి పనులల్లో పాలు పంచుకుంటున్నాడు. గట్లనే పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టి ఇక ఇప్పటిదాకా ఏమేం చేసినామో అన్నీ చెప్తున్నాడు. ఇక నిన్నైతే పొట్టు వాన పడ్డా, గా వానల సైతం మొత్తం మీద అయితే మీటింగ్లో పాలు పంచుకున్నాడు. 553 బస్సులను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పచెప్పిండు సారు. ఇక ఇంకేమున్నది, అక్కలందరూ ఫుల్ ఖుషి అయ్యిండ్రు. ఇక గదే బస్సులా ప్రయాణం చేసిండు. చూసిరు కదా, ఒక దిక్కు వాన పడుతుంటే ఇంకో దిక్కు సారు ప్రయాణం చేయవచ్చు. మొత్తం మీద అయితే బగ్గనే తడిసిండు కదా. ఇక తడిసినా అని ఊకోలేదు, మీటింగ్లా గట్టిగానే అరుచుకున్నాడు. మేము మహిళలకు మంచిగా చేస్తున్నాం, ఇక అవతల పాటోళ్ళు యువతల పాటోళ్ళు మహిళలకు ఎనడన్న అవకాశం ఇచ్చిర్రా, ఏం సంగతి ఏం లెక్క అని చెప్పి మొత్తం మీద అయితే గట్టిగానే అరుచుకున్నాడు. ఎన్నికలలో పాల్గొని ఈ దేశానికి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ నియమించింది. మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా, ఈ దేశ ప్రధానమంత్రిగా, హైకోర్టు చీఫ్ జడ్జెస్గా, ప్రతి దగ్గర పార్టీ అధ్యక్షురాలుగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ మహిళలకు సముచితమైన స్థానాన్ని ఇచ్చి మహిళల్ని గౌరవించింది. ఈనాడు అధికారంలో ఉన్న పార్టీలు ఏనాడైనా ఒక మహిళను వాళ్ళ పార్టీ అధ్యక్షురాలుగా నియమించుకున్నారా? వాళ్ళ ఆలోచన వచ్చిందా? ఈనాడు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ దాదాపుగా 40-45 సంవత్సరాల 50 ఏళ్ళు కానికి వస్తుంది ఆ పార్టీ పెట్టి. 45-50 సంవత్సరాలల్లా ఒక్కనాడైన వాళ్ళ పార్టీ అధ్యక్షురాలుగా ఒక ఆడబిడ్డను, ఒక మహిళను పెట్టాలని ఆలోచన చేసిండ్రా? లేదా ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ పార్టీ నాయకత్వమే కాదు, మొదటి 5 సంవత్సరాలు మంత్రివర్గంలో ఒక ఆడబిడ్డ కూడా అవకాశం ఇయ్యలేదు. ఇన్నరు కదా, ఆ పాటోలు గట్ల ఈ పాటోలు గిట్ల మేము ఇట్లా అని చెప్పి మొత్తం మీద అయితే మంచిగానే మాట్లాడవచ్చే. ఇక నిన్న రాత్రి గీ మీటింగ్లో పాలు పంచుకుంటే గీయాల గుట్ట ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనులల్లో పాలు పంచుకున్నాడు. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై ప్రజాపాలన, జై ప్రజాపాలన, జై ప్రజాపాలన, జై ప్రజాపాలన. జనం గుండెవో. ఒక్క నిమిషం, ఆ దృశ్యాలు చూడండి. ఇంతకుముందు మరి సంప్రదాయబద్ధంగా అదిగో ఇప్పుడు భవనం ప్రారంభోత్సవం, మీరంతా గట్టిగా చప్పట్లు కొట్టి అక్కడికి వినిపిస్తుంది. వెనక ఉన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ ఒక్కమారు కరతాళధ్వనులతో చప్పట్లంటే అవే నమస్కారాలు, అవే ఆశీర్వచనాలు, అవే అభినందనలు కూడా. ఎక్కడ మంచి పని జరుగుతున్నా మంచిని ప్రోత్సహించాలి, మంచిని పంచాలి, మంచిని పెంచాలి అని చెప్పే మన భారతీయ సంప్రదాయంలో భారతదేశం అనేక రాష్ట్రాల సమాహారం. ఆ సమాహారంలో తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు తల్లి భారతి కంఠసీమలో మెరిసే సుమహారం. ఈ లోకంలో పిజ్జాలు, బర్గర్లు, మంచూరియాలు ఎట్లుంటాయో బాధలు కూడా గట్లనే ఉంటాయి. ఈ పిజ్జాలు, బర్గర్లు తిన్నప్పుడు మన కడుపు అంతా ఎట్లా ఖరాబ్ అవుతుందో, బాధలు వచ్చినప్పుడు మనసు కూడా గట్లనే ఖరాబ్ అవుతుంది. మరి గిట్ల మనకే అనిపిస్తుందా అంటే మనకే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవికి గట్లనే అనిపిస్తుంది. గందుకే మళ్ళా గీ గొర్రెల్లా గిట్ల బాధపడుతున్నది.
మనోళ్ళు తిడితే మన ఇంటామె తిడితే మనం ఎట్లా బాధపడతామో ఇగో గీ గొర్రెలో కూడా గట్లనే బాధపడుతున్నది. అగో చూసిర్రా, అచ్చం మనం బాధపడ్డట్టే నెత్తికి చేతులు పెట్టుకొని బాధపడుతున్నది కదా. గింతకి ఏమైందంటే గీ గొర్రెల్లా ఇంటామె మొత్తం మీద అయితే అదిరిచ్చి బెదిరించిందట. ఇక ఇంకేమున్నది, పెద్ద పీరైపోయి మా ఇంట్లో గినిగానం కొట్లాటలు ఉన్నాయి ఏం చేయాలి అని చెప్పి మొత్తం మీద అయితే గిట్లా అలాగొచ్చి కూర్చొని బాధపడ్డది. చూసిరు కదా, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ గా గొర్రెలకు మొత్తం మీద అయితే సమరాజ్యం చెప్తున్నారు, ఊకో ఊకో అని కామెంట్లల్లా. మన బాబు మనల్ని తిట్టినా, మన అమ్మ మనల్ని ఇంట్లోకెళ్ళి ఇలగొట్టినా, లవర్ లగ్గానికి నో చెప్పినా ఎంబడే ఏం చేస్తాం, సీదా దగ్గర పట్లున్న మందు దుకాణానికి కాడికి పోయి మొత్తం మీద అయితే ఇంత ఫుల్లో ఆఫో తీసుకొని మొత్తం మీద తాగుతాం కదా. అయితే గిట్ల మనమే కాదు, కోతులు కూడా గట్లనే చేస్తున్నాయి. మరి గీ కోతి మందైతే తాగలేదు కానీ ఛాన్స్ దొరికితే గది కూడా గుంజటట్టే ఉన్నది. రాను రాను జంతువులన్నీ మన ఇళ్ళకి వచ్చి గిదే మా ఇల్లు అన్న అంటుండొచ్చును. అవు మళ్ళా మనం చేసే పనులన్నీ జంతువులు చేస్తున్నాయి. ఇగో చూడండి, గీ కోతి మంచిగా ఎట్లా కూల్ డ్రింక్ తాగుతున్నదో. Oh my god. Did you film it? Not the whole thing, no. Now you go to the trash with this, please. You gonna leave it here? Leave it to the trash? చూసిరు కదా, తాగినంతసేపు తాగి మన లెక్కనే కింద పడేసి ఉరకబట్టే. ఇక మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక కోతికి కోకు దొరికింది కాబట్టి నయమయ్యింది, లేకపోతే మందో గిందో దొరికితే అవతల పరిస్థితి యువతల పరిస్థితి ఎట్లయితుండేనో అని చెప్పి మన ఊర్లోకెళ్ళి 5-6 ఏండ్లో లేకపోతే 10 ఏండ్లో చదువుకోనికనో పనికో బయటికి పోతే గాలు మళ్ళా 10 ఏండ్లు అయినాక మన ఊర్లకు వస్తే అసలు గుర్తే పట్టం కదా. ఇక గదే లెక్కన మారిపోతున్నారు గిప్పటి లీడర్లు. నేను ఒక సార్ను చూపిస్తా, ఆ సార్ను చూస్తే ఆ సారు ఈ సారేనా అని చెప్పి కునం బట్టనికే ఒక దినం పడుతుండొచ్చును. గట్లున్నాడు, మళ్ళా గట్ల తయారయ్యిండు గిట్లా. సినిమా హీరోలు సినిమాకు లుక్కులు మార్చినట్టే లీడర్లు కూడా గట్లనే మారుస్తున్నారు కదా. చూసిరు కదా, ఈ లీడర్ ఎవరో గుర్తుపట్టిర్రా? అఖిలేష్ యాదవ్ సారే. ఎప్పుడు టోపీ పెట్టుకొని ఉంటుండే, కానీ ఇప్పుడు ఎరైటీగా గిట్లా గాలి మోటార్ డిపోకి వచ్చిండు. ఇక ఇంకేమున్నది, మా లీడరు కొత్త లుక్కులు ఆదుర్సు అని చెప్పి అందరూ సెల్ఫీలు గుంజిండ్రు. లీడర్లు అంటే ఎట్లుండాలి, 10 కాలాల పాటు చల్లగా బతకాలి అని పబ్లిక్ యాద్ చేసుకోవాలి. గా లెక్కన పబ్లిక్కు సేవ చేయాలి, గప్పుడే యాద్ చేసుకుంటారు. కానీ వెస్ట్ బెంగాల్లో గట్ల కాదు. మాజీ మంత్రి సారు చేసిన సేవలు మర్వలేని అని చెప్పి మొత్తం మీద అయితే ఇగో గిట్లా గుడ్లతోని సన్మానం చేస్తున్నారు. మరి ఈ గుడ్డు కొట్టించుకున్న సారు వారు ఎవరంటారా? వెస్ట్ బెంగాల్ టీఎంసీ పార్టీ మాజీ మంత్రి. అయితే ఓడిపోయినాక కూడా సర్కారుకు సంబంధించిన సామాగ్రి అంతా మింగిండు అని చెప్పి మొత్తం మీద అయితే స్థానిక నిరసనకారులు వచ్చి గిట్లా కతరన కరుచుకున్నారు. ఇక అరుచుకుంటే చెమటలు కొట్టి గలకు ఏం సమాధానం చెప్పాలో అస్సలు సమజ్గాలే ఈ మాజీ మంత్రి సారుకు.
পুলিশ বুঝবে, আইন বুঝবে। না না আইসি সাহেব আছে, আইনের মধ্যে তুমি ছাড়ো, చూసిరు కదా గుట్కీలు మింగబట్టే ఇక లొల్లి పెద్దగానే అయ్యేటట్టున్నది అనుకున్నారేమో. మొత్తం మీద అయితే పోలీసులు వచ్చిండ్రు. ఇక పోలీసులు వచ్చి మాజీ మంత్రి వారిని అరెస్ట్ చేసిండ్రు. లేకపోతే ఎంత పెద్దగా అవుతుండేనో, ఈ మంత్రి సార్కు ఎంత పెద్ద ఆపత వస్తుండేనో. আক্রমণ আপনার সাথে হাতাহাতিতেও জড়াতে দেখা গেল। মিডিল করে দিতে হবে। হ্যাঁ আগে কে বলবে గీయాల మీకోసం వైరల్ ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి ఆలస్యం ఎందుకు, జల్దీ చూసేరి. కోట్లు పెట్టినా దొరకని సంబరం అంటే గిట్లనే ఉంటుండొచ్చును. అవు మళ్ళా ఉపాధి హామీ కూలీలు గాలెక్కన సంబరపడుతున్నారు. ఇక ఉపాధి హామీ కూలీలు మొత్తం మీద అయితే పొద్దుగాల లేచి పని కోతారు కదా. ఇక పనికోయిన తాన యోగి అవ్వ తాతలకు షష్టి పూర్తి చేసిండ్రు. మంచిగా చేనుల నడుమ ఉపాధి హామీ కూలీల నడుమ షష్టి పూర్తి చేసుకొని మస్తు మురిసిరు గిట్లా ముసలోళ్ళు. చూసిరు కదా, రాజన్నకు నరసక్కకు తొలత లగ్గం గిట్ల అయ్యిందో లేదో కానీ షష్టి పూర్తి అయితే చాలా సంబరంగా అవుతున్నది. ఇక మరి గింతకి గిది ఏడయ్యిందంటే నిజామాబాద్ జిల్లా పురాణిపేటలో అయ్యింది. చూసిరు కదా ఎట్లున్నాయి జిగేల్ రాజా వార్తలు. జిగేల్ ఉన్నాయిలే, చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గీ యాలకు కలుసుకుందాం. నమస్తే.